హాయ్ అండి. ఉత్తరాఖండ్‌లో ఎంత వరద బీభత్సం అంటే ఒక ప్రళయంలాగా వచ్చింది. ఎప్పుడొచ్చినానండి పాపం ఒక గ్రామాలు, ఊర్లు తుడిచిపెట్టుకుపోతుంటాయి. మనం చూస్తుండగానే పైనుంచి వరదొచ్చేసి కింద చక్కగా ఎంతో ప్రశాంతంగా ఇళ్లల్లో పడుకున్నారు, ఆడుకుంటున్నారు పిల్లలు. లేతే కూర్చొని ఏదో కబుర్లు చెప్పుకుంటుంటారు. మొత్తం వరద తుడిచిపెట్టుకుపోయింది ఊరంతా. ఎంతోమంది శిథిలాల్లో చిక్కుకున్నారట. ఆర్మీ వాళ్ళందరూ పాపం ప్రయత్నాలు చేస్తున్నారు. చూడండి, యాత్రికులు కూడా వెళ్ళేవాళ్ళు ఇట్లాంటి ప్రళయాలు ఉన్న చోట కొంచెం జాగ్రత్తగా వర్షాలు వరదలు పడినప్పుడు వెళ్ళండి. అంతేగాని ఇలాంటి చోటకి వెళ్ళేటప్పుడు మీ ఇష్టరాజ్యంగా దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు ఒకేసారి పైకి పోదామంటే మిమ్మల్ని నమ్ముకునే మీ కుటుంబ సభ్యులు ఇంటి దగ్గర ఎంత బాధపడతారో ఆలోచించండి. ఆర్మీ వాళ్ళకు కూడా మనం ఎంతో కష్టం కలిగించిన వాళ్ళం అవుతాం. కొంచెం నేను చెప్పానని కాకుండా ఈ ఉత్తరాఖండ్ని దేవుడు దానికి వదిలేసేసి చక్కగా అక్కడ ఉన్న వాళ్ళంతా ఖాళీ చేసి సేఫ్గా ఉన్న ప్లేసులకి వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటూ పెద్దవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఇంట్లో పడుకుని టీవీ చూసేవాళ్ళు కూడా ఆ వరదలకి వెళ్ళిపోయేటట్టుగా ఇళ్ళన్నీ అలా నీళ్ళలో వెళ్ళిపోతున్నాయి. చాలా భయానకమైన దృశ్యాలండి ఇట్లాంటివన్నీ చూస్తుంటే. ప్లీజ్ అండి, కొంచెం ఆలోచించండి. ఇట్లాంటి వరదలు వచ్చి గడిగడికి ఆ ఊరు వెళ్ళిపోతుంది అంటే అక్కడున్న దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, ఇక్కడ నేనే ఉండాలి, కొంచెం ఇళ్ళన్నీ ఖాళీ చేయండి అన్నట్టుగా. చూడండి, ఆలోచించండి అందరూ.